నమో నిర్విఘ్న తేజాయ నమో నమో విఘ్నరాజాయ నమో. అరే నాకు భవిష్యత్తు తెలిసిపోయింది. ఈ గణేశుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో నాకు చెప్పేసిండు. ఏం జరగబోతుంది తల్లి? దర్శనానికి టికెట్ పెట్టినట్టే దండానికి కూడా టికెట్ పెడతాదట ముషిల్ది. ఏం ఐడియా ఇచ్చావే, సూపర్. అవును, ఇక్కడ దండం పెట్టాలంటే 10 రూపాయలు కట్టాలి. చూసిండ్రా జరగబోయేది చెప్పిండు. జరగబోయేది చెప్పినట్టు లేదు, ఆమెకు ఐడియాలు ఇచ్చినట్టుంది. అంటే ఫ్రీగా దండ పెట్టుకుని వెళ్ళడానికి మా ముస్లిం సారీ అత్తయ్య గారు, జాగ్రత్త. పిచ్చిదనుకున్నారా? నాలాగా బుర్ర తక్కువది అనుకున్నారా? లఫూట్ గా కసకస అనుకుంటున్నారా? అంటే నాకు తెలియదు అత్తయ్య గారు, ఏదో వెరైటీగా ఉందని వాడేసా. కానీ నాకు తెలిసే. ఏంటి అత్తయ్య గారు? ఇలా కొట్టమనే. చూస్తారంటే డబ్బులు ఇస్తారా, దండం పెట్టుకోకుండా వెళతారా? ఇంత దూరం వచ్చాక ఇవ్వకుండా ఏం చేస్తామో చేస్తావా? ఇస్తాం. తీసుకో తీసుకో. ఇవ్వండి. దర్శనం అయిందిగా, మరి పూజ ఎప్పుడు? ఇప్పుడే. అమ్మ గీత, పాద పూజకి భక్తులు రెడీ అమ్మా. నేను రెడీ నానమ్మ గారండి. నాయనా మళ్ళా పాద పూజకి సిద్ధం చేయనాయనా. ఆహాహా, పాదాలు చూస్తుంటే మనసు లాగేస్తుంది నానమ్మ గారండి. ఏ పిల్లలకైనా చాక్లెట్ చూస్తేనో ఐస్ క్రీమ్ చూస్తేనో మనసు లాగుతుంది, దీనికేమిటే పాదాలు చూస్తే లాగుతుంది. సరే 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 సరే, ఆ ప్లేట్ సరి చేసుకోమ్మా. అలాగే నానమ్మ గారండి. పాదాలు పెట్టండి ఆంటీ. శంబుల కాదు, పల్లెల్లో ఎట్టు. ఎందుకు? మోకాళ్ళ వరకు నరికి మంచం కోళ్ళు వేయించుకోనీకి. మంచం కోళ్ళ పోనీ పాదాల వరకు ఇవ్వు, పడవలు చేయిస్తా. షాక్ అయింది చాలు, కాళ్ళు ప్లేట్ లో పెట్టు, పాద పూజ చేస్తుంది. పూజ మాకెందుకు? డబ్బులు తీసుకున్నాం కదా. డబ్బులు తీసుకుంది దేవుడి పూజకు కదా. కాదు, నీ పూజకే. మాకు పూజ ఏంటి? మాకొద్దు. పూజలు మధ్యలో పోయిందనుకో 100 ఇయ్యాలే. మర్చిపోయినారు. 100 ఇయ్యాలా? అదో అవదవా, మాకే వద్దులే, పాలు పూజ చేసుకోండి. చూస్తావేంది? షురు ఆంటీ రండి. నైనా మళ్ళా నీళ్లు తీసుకురా అమ్మా. ఇంకా ఎంతసేపు కడుతావు తల్లి? ఇంకా 98 చెంబులే ఆంటీ. అత్తయ్య గారు అదిగో ఎమ్మెల్యే గారు వచ్చేసారు. నమస్కారం. నమస్కారం. అందరికీ నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం తల్లి. నమస్కారం. ఎమ్మెల్యే గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఏంది? ఏదికని నేను అలంకరించాలా? ఎట్ట కనిపిస్తున్నాను? నలుగురు కూలీలు తెచ్చిపెట్టుకో. మా ఉద్దేశం ఇక్కడికి వచ్చి నిలబడమని. మన ఎమ్మెల్యే గారికి మా కోడళ్ళు చిరు సన్మానం చేస్తారు. ఏంది? నాకు చిరంజీవి గారు సన్మానం చేస్తారా? చిరంజీవి గారేనా? పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారా? రే నీ బొందరా, నీ బొంద మట్టి బుర్ర వెదవా. ఏంది? మిమ్మల్ని కాదు సార్, చిరు సన్మానం
సన్మానం అంటే చిరంజీవి కాదు, చిన్న సన్మానం. మీరు కూర్చోండి. ఓహోహోహో. కూర్చోండి కూర్చోండి. అట్నే అట్నే. కానివ్వండి అమ్మా. అలాగే అత్తయ్య గారు. కప్పమ్మ కప్పు. చెప్పండి చెప్పండి. బాగుంది బాగుంది. ఇంకా పాట మొదలు పెడదామా? అట్నే అట్నే గానీ ముందు భక్తి పాట పాడండి, ఆ తర్వాత ఐటమ్ సాంగ్ వేసుకుందావా? ఎవడ్రా నీకు ఓట్లేసింది? అంటే పాటలంటే సినిమా పాటలు కాదు సార్, మరి వేలం పాట. వేలం పాట. ఓహో అట్నా. మొదలు పెట్టండి మొదలు పెట్టండి. దేవుడి పాట 1000 రూపాయలు. నా పాట 5000. ఎమ్మెల్యే గారి పాట 5000. నా పాట 6000. మీ పేరేంటి నాయనా? రజనీకాంత్. రజనీకాంత్. రజనీకాంత్ గారి పాట 6000. 6000. నా పాట ఇంకొక రూపాయి. అనసూయ భరతం బట్టే పిల్లొచ్చింది, అయిపోయింది దీని పని. అమ్మో ఇది వచ్చింది ఏంటి? పాటలో ఫిట్టింగ్ ఏం లేదు కదా. ఎందుకట్లా చూస్తాను గుడ్ల గుబ్బ లెక్క? పాట మొదలు పెట్టు. శ్వేత పాట 6001 రూపాయి. నా పాట 7000. నా పాట 8000. పాట ఇంకొక రూపాయి. శ్వేత పాట 8001 రూపాయి. నా పాట 9000. నా పాట 10000. అయ్యో ఎమ్మెల్యే గారి పాట 10,000 అంట. మనకు సరిపడా డబ్బులు వచ్చేసింది, ఇంకా పాట ముగించేద్దాం. ఒకటోసారి, రెండోసారి. ఏంటే అసలు నీ దగ్గర డబ్బులున్నాయా? చూపించు చూపించు. వాళ్ళ దగ్గర ఉన్నాయా? చూపించమను. ఎవరే కర్రీ కవాలి? నీ పేరేంది? రజనీకాంత్. కవాలి హీరో ఎవరు? రజనీకాంత్. గదే గదరా నేనన్నది. ఇలా కదే నీ పని చెప్తానుండు. శ్వేత పాట 10,001 రూపాయి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. తివే డబ్బులు తివే. వచ్చి డబ్బు కట్టి ఆ లడ్డు తీసుకొని. నువ్వు 10,000ది, నేను రూపాయి. ఎమ్మెల్యే 10,000 ఎందుకు ఇవ్వాలి? 10,000 అన్నా నేను రూపాయి అన్నా. అందుకే 10,000 ఆయన కడతాను, నేను రూపాయి ఇస్తా. ఇంత చిన్న వయసులోనే ఇన్ని తెలివితేటలుంటే పెద్దయ్యాక మహామేధావి అవుతుంది. పెద్దయ్యాక నువ్వేమవుతావులే? జయలలిత మేడం లెక్క బ్రహ్మచారిని అవుతా. ఎందుకు తల్లి? సీఎం గానికి. ఆ లక్షణాలు నీ దగ్గర క్లియర్ గా కనిపిస్తున్నాయి. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఇదిగోమ్మా నా 10,000. ఇదిగో నా రూపాయి. ఎమ్మెల్యే గారు లడ్డు గెలుచుకున్నారు. అవును అవును. అసలు ఎంతకి మీరు వినాయకుడిని ఎందుకు నిలబెట్టాలనుకున్నారా? వినాయకుడు వచ్చిండు సార్. చాలే, ఒంటి మీదకే ఏ ఎల్లమ్మో మైసమ్మో వస్తారు కానీ వినాయకుడు ఎట్టా వస్తాడు? వచ్చారు ఎమ్మెల్యే గారండి.